హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ పేరు మీరు పెట్టారా, అమ్మ పెట్టిందా? నేను సెలెక్ట్ చేశాను, అమ్మకి నచ్చింది, ఇద్దరం పెట్టాము. ఎందుకు? నాన్న బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది సంకీర్తన. నాకు చాలా నచ్చింది నాన్న. చాలా సంతోషం బేబీ. మరి నువ్వు కూడా మంచి మంచి సంకీర్తనలు నేర్చుకుంటావా? మహిమ ఆంటీకి చాలా వచ్చు. నేర్చుకుంటాను నాన్న. అన్నట్టు నిన్న స్కూల్లో ఏమైందో తెలుసా? పాపం లయ బాత్రూమ్కి వెళ్తూ కింద పడిపోయింది. ఆయా సరిగ్గా పట్టుకోలేదు నాన్న. అందరూ నవ్వారు. మధుకి నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? మేమిద్దరమే దాన్ని లేవతీసాము. ఓ, ఆ పసి మనసు ఎంత గాయపడుంటుందో అనుకుంటూ, బేబీ లయను నువ్వే తీసుకెళ్ళు బాత్రూమ్కి, ఆయకి వదిలిపెట్టకు ఇక. అవును నాన్న, నేను అదే అనుకున్నాను. చెల్లెని ఇంకా వదలకూడదని చెప్పింది సంకీర్తన. ప్రేమగా కూతురి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు విద్యాసాగర్. ఆ తర్వాత 4 రోజులకే మహిమకు విశాఖపట్నంలోనే కళాభారతి ఆడిటోరియంలో మరో ప్రోగ్రాం వచ్చింది. స్థానిక స్వరసుధ అనే సాంస్కృతిక సంస్థ వారు ఏర్పాటు చేశారు. ఈ వార్త తెలిసిన విద్యాసాగర్ ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలానికి తను మహిమ సంగీత కచేరీని మొదటిసారి చూడబోతున్నాడు. మహిమతో చెప్పాడు, ఈసారి లయ కూడా వస్తుంది. అమ్మ కచేరీ ఎప్పుడు చూడలేదు కదా అన్నాడు. వద్దు విద్య, 3 గంటలు అది కూర్చోవడం కష్టం, బోరు ఫీల్ అవుతుంది కూడా. అతని ప్రతిపాదనను తిరస్కరించింది మహిమ. ఇది వరకైతే చూసుకోవడానికి ఎవరూ లేరని ఇంట్లో వదిలి వెళ్ళావు, ఇప్పుడు మేమున్నాం కదా అన్నాడు విద్యాసాగర్. కాదంకుల్, నేను ఇంట్లోనే ఉంటాను. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు చెప్పింది లయ. ఒక్కసారి రామ్మ, అమ్మ ఎలా పాడుతుందో చూడొద్దు. అదీ కాక అక్కకు కంపెనీగా రా, కన్విన్స్ చేశాడు విద్యాసాగర్. ప్రోగ్రాం రోజు విద్యాసాగర్కి ఎంతో ఎగ్జైట్మెంట్. ఆఫీస్ పనులన్నీ శ్రీకర్కి అప్పగించి తను 4 గంటలకే బయలుదేరి 5:30 కల్లా సంకీర్తనతో సహా మహిమ ఇంటికి చేరుకొని ముందుగా అనుకున్న ప్రకారం అప్పటికే రెడీ అయి ఉన్న లయను ఎత్తుకొని తీసుకువెళ్ళి తన కారులో కూర్చోబెట్టుకున్నాడు. మహిమకు ఆర్గనైజర్స్ కారు పంపించడంతో అంతకుముందే వెళ్ళిపోయింది. వీళ్ళు ఆడిటోరియం చేరేసరికి 15 గంట పట్టింది. మొదటి వరుసలో 3 వరుసగా కూర్చున్నారు. అప్పటికే ఆడిటోరియం కళాభిమానులతో నిండిపోయి ఉంది. తెర లేచేసరికి వేదిక మీద మెరూన్ కలర్ జరీ అంచున మస్టర్డ్ కలర్ పట్టు చీరలో ఎంతో హుందాగా ఉన్న మహిమ ప్రత్యక్షమైంది. చేతులు ముకుళించి సభకు నమస్కరించింది. ఆమెకి ఇరుపక్కల వయలిన్, మృదంగం, ఘటన్ వాద్య విద్వాంసులు 3 తమ వాద్య సహకారం అందించడానికి సిద్ధంగా కూర్చుని ఉన్నారు. మహిమ వెనుకగా కూర్చుని ఉన్న మాధురి అనే అమ్మాయి శృతి అందించడానికి తంబురాతో సిద్ధంగా ఉంది. కార్యక్రమ నిర్వాహకురాలు మహిమను గురించిన పరిచయ వాక్యాలు చెప్పి ఆమెని ఇతర సంగీత విద్వాంసులను పుష్పగుచ్చాలతో తిరస్కరించగానే కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి అంశం మోహనరాగాల పనులతో వర్ణం. మహిమ గళంలో మోహనరాగం ప్రాణం పోసుకొని సమ్మోహన రాగమే అలరించింది. తారాస్థాయి నుంచి అదే క్రమంలో కిందికి దిగుతూ మధ్యమ స్థాయి, తర్వాత మంత్రస్థాయిని చేరి మెల్లగా ఆగింది. ఆ రాగ ప్రవాహంలో ఈదులాడుతున్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి తమ హర్షధ్వానులతో మహిమను అభినందించారు. వెంటనే వర్ణం ప్రారంభించింది. నిన్ను కోరి ఇన్నారు. మహిమ పాడుతుంటే మంత్రముగ్ధులై విన్నారందరూ. అది అయిన తర్వాత నాటరాగంలో గణపతి స్తుతి, మహాగణపతిం మనసస్మరామి అనే ముత్తుస్వామి దీక్షితార్ కృతి పాడింది మహిమ. ఆమె పాటల్లో విద్వత్తు, శృతి, లయ, భక్తి భావము సమంగా ఉన్నాయి. 3వ అంశంగా సామరాగంలో అన్నపూర్ణే విశాలాక్షి అని మరో దీక్షితార్ విరచిత అమ్మవారి కీర్తన పాడింది. ఎదురుగా కాశీ అన్నపూర్ణను, కాశీ విశాలాక్షిని చూస్తున్నట్టే అనిపించింది విద్యాసాగర్కి. తర్వాత వసంతరాగంలో సీతమ్మ మామయ్య అనే త్యాగరాజు కృతి పాడింది. మహిమ పాడుతూ ఉంటే ప్రేక్షకులకు మొత్తం ఆ భావ వ్యక్తీకరణకు ఎంతో అమర ఆనందం పొందింది.
ఆ తర్వాతి కీర్తన సంగీతత్రయంలోని 3వ వాగ్గేయకారుడు శ్యామశాస్త్రి రచించిన హేమాద్రీసుతే అనే కీర్తన కళ్యాణ రాగంలో ఆలపించింది. మహిమ పాడుతూ తాళం వేస్తున్నప్పుడు లయబద్ధంగా కదులుతున్న ఆమె చేతి గాజులను, అవి చిందించే మెరుపులను, ముక్కు చివర అమర్చిన రవ్వల ముక్కు పుడక ప్రసరింపజేసే కాంతులను పాటు ఆస్వాదించడం విద్యాసాగర్. మధురమైన కంఠస్వరంతో ఎంతో ఏకాగ్రతగా భావ ప్రకటనలతో ఆమె పాడుతూ ఉంటే ఎన్నడూ ఎరగని పూజ్య భావం కలిగింది అతనికి. లయ మొదటిసారి తల్లి కచేరీ వినడం వల్ల రోజు ఇంట్లో వినే కీర్తనలే వాయిద్య సహకారం, మైక్ సౌండ్, వేదిక తోడైతే ఎంత అద్భుతంగా ఉంటాయో అర్థమైంది. అంతేకాదు, మహిమ అన్ని పాటలని కాగితం చూడకుండా కేవలం జ్ఞాపక శక్తితో స్వరాలతో సహా తీయగా పాడటం ఆమెకి చాలా గర్వంగా అనిపించింది. మా అమ్మ చాలా గొప్ప గాయని అని మనసులో అనుకుంది. ఆ ఫీలింగ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆమెకి. అందుకే ప్రోగ్రాం మధ్యలో విద్యాసాగర్ మీదికి వంగి ఎవరికీ అంతరాయం కలగకుండా అతని చెవిలో, చాలా థ్యాంక్స్ అంకుల్, అమ్మ ప్రోగ్రాం చాలా చాలా బాగుంది, మీరు రమ్మని చెప్పి ఉండకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని అంది మనస్ఫూర్తిగా. బదులుగా ఆమె భుజం తట్టాడు విద్యాసాగర్. మళ్ళీ అతని చెవిలో వినిపించింది, ఆంటీలాగా నేను కచేరీ చేయగలనా నాన్న? ఈసారి సంకీర్తన నువ్వు కూడా అంత కష్టపడితే ఎందుకు చేయలేవు అన్నాడు మెల్లగా ఆమె చెవిలో. అతనికి మహిమను చూసి సంకీర్తన అంతగా స్ఫూర్తి పొందడం సంతోషాన్ని కలిగించింది. కార్యక్రమం కాగానే మహిమకు ఘనంగా సన్మానం జరిగింది. పురప్రముఖులతో పాటు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా ఆమెను ఎంతో ఆత్మీయతతో సన్మానించారు. ఆ వైభవం చూస్తున్న విద్యా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. తర్వాత అందరూ మహిమతో సహా విద్యాసాగర్ కారులోనే ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్ళకముందే అనసూయని పిలిచి ఆమె రాగానే మహిమ వద్దంటున్నా బలవంతంగా దిష్టి తీయించాడు. అతని మొండితనానికి కోపం వచ్చినా అతని ఆప్యాయతనాలకి తల వంచింది మహిమ. ఆ రాత్రి మహిమ సంగీత కచేరీని మరీ మననం చేసుకుంటూ నిద్రపోయాడు విద్యాసాగర్. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన కళాకారిణిగా మహిమ మరింత మనోహరంగా కనబడసాగింది. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.